మనం చూస్తుంటాం కామన్గా చిన్నపిల్లలకి పుప్పన్లు వస్తూ ఉంటాయి, కానీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు అన్నట్టు. పాల పనులే కదా ఊడిపోతాయి ఎందుకు అని ఆ క్యావిటీస్ డీప్ అయిపోయి చాలా పిల్లల్ని చూస్తుంటాం సఫర్ అవుతూ ఉంటాయి. తట్టుకొని పెయిన్ రావడము, అంత బ్యాడ్ బ్రెత్ రావడము అలాంటివి అవుతూ ఉంటుంది అన్నట్టు. పెయిన్ రావడం వలన ఫుడ్ కూడా సరిగ్గా తినకుండా హెల్త్ బాగుండదు పిల్లలకి. సో పిల్లలకి పుప్పన్లు వచ్చినా కూడా దానికి ట్రీట్మెంట్ చేయాలి. పాల పనులే అని నెగ్లెక్ట్ చేయొద్దు. వాళ్ళకి మెంటల్ హెల్త్ పైన కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు. అట్లా క్యావిటీస్ ఉంటే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఓవరాల్ వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. సో పాల పనులన్నా చిన్న ఉన్నప్పుడే బ్లాక్గా ఎవరిది వాళ్ళు అబ్జర్వ్ చేసుకొని చిన్న పన్ను పైన బ్లాక్ చుక్క కనిపించినా కూడా ఇమ్మీడియట్గా సిమెంట్ నింపడము, పిట్ అండ్ ఫీచర్ సీలెంట్స్ అని ఉంటే వార్నిషెస్ అవన్నీ అప్లై చేయడము, మరియు డీప్గా నరం వరకు వెళ్ళినా కూడా పిల్లలకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాము. మరియు అవసరమైన ట్రీట్మెంట్ చేసి పిల్లలకి పళ్ళు తీయకుండా కాపాడుకోవాలన్నట్టు. మ్యాక్సిమం కేర్ తీసుకుంటే మనము పాల పళ్ళే కదన్నా ఊడిపోతే అని నెగ్లెక్ట్ చేయకుండా మనం జాగ్రత్త తీసుకుంటే మనం పిల్లలకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అయితే.